గ్రేటర్ ఈస్ట్ జోన్ నిర్మాణ రంగానికి అనుకూల అవకాశాలు ఉన్నాయని ఐజీబీసీ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్కేపురంలోని టీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీబీసీ సి శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రావు, సాగర్, క్రడాయ్ ఈసీ మెంబర్ మురిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. నిర్మాణ రంగంలో కొత్తగా వస్తున్న సెకండ్ జనరేషన్కి యూత్ వింగ్ లాంచ్ ద్వారా అనేక విషయాలు తెలుసుకొని నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నిర్మాణాలు వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి ప్లాట్ఫారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హాయ్, ఈరోజు గిబా యూత్ వింగ్ లాంచ్ అయింది. సో గిబా అనగానే ఈస్ట్ వైపు హైదరాబాద్ ఈస్ట్ వైపు ఒక యూత్ వింగ్ లాంచ్ అయింది. సో ఇదొక మెయిన్ ఎజెండా వచ్చి ఈ యూత్ వింగ్ ఎజెండా వచ్చేసి ప్రతి ఒక్క బిల్డర్ లైక్ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, హై రైజ్ బిల్డర్స్, గేటెడ్ కమ్యూనిటీ అందరు బిల్డర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి యూత్ అంటే ఒక సెకండ్ జనరేషన్ లైక్ ఫస్ట్ జనరేషన్ ఫాదర్స్ ఉండి సెకండ్ జనరేషన్ వాళ్ళు బిజినెస్లోకి వచ్చిన వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి యూత్ వింగ్. సో ఈ యూత్ వింగ్లో వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మేమందరం ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, సో ఇంకా రా మెటీరియల్ ఎట్లా ప్రొక్యూర్ చేసుకోవాలి, సో అందరికీ అంటే ఒక రేట్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఎలా ఉంటుందంటే ఒక 10 ఫ్లాట్లు కట్టే వాళ్ళు ఉన్నారు, 100 ఫ్లాట్లు కట్టే వాళ్ళు ఉన్నారు, 500 ఫ్లాట్ కట్టే వాళ్ళు ఉన్నారు ఈ గ్రూప్లో. సో ప్రతి ఒక్కరికి ఒక రేట్ అనేది ఐడియా ఉండదండి. సో అలా రేట్స్ ప్రైజెస్ కానివ్వండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్టీల్ కొనాలంటారు, సిమెంట్ కొనాలంటారు. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు అందరం ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాం కాబట్టి సో ప్రైజెస్ అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక క్వాలిటీ, ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. సో యూత్ ఇంకోటి నాలెడ్జ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అందరం. ఇది ఒక కంప్లీట్ ఒక ప్లాట్ఫామ్ ఇది. సో ఈరోజు లాంచ్ చేసాము. సో మేము ఇప్పుడు స్టార్టింగ్ 45 to 50 మెంబర్స్ లాంచ్ ఇప్పుడు జాయిన్ అయ్యాం. సో ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఇంకో 50 మెంబర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇందులో వచ్చేసి మెయిన్ ఈస్ట్ హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే ఈస్ట్ కంప్లీట్ హైదరాబాద్ ఈస్ట్ సంబంధించిన ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, సెకండ్ జనరేషన్ పిల్లలు అందరు కలిపి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము. సో ఇది ఈరోజు ఫస్ట్ స్టెప్ లాంచ్ అయింది. సో ఇంకా ఇది ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.